ఒత్తావు కదా, ఓకే. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ఏదైనా ఒక దాని పట్ల ఎందుకు అటాచ్మెంట్ ఉంటుంది, అది పోతే ఎందుకు బాధ అవుతుంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. మనము మన మైండ్కి అటాచ్మెంట్ లేదా ఎక్కువ సంబంధం కలిగి ఉండడం ఒక స్వభావం అయింటే గనక, దాని స్వభావం అదే అయింటే ప్రతిదాంతోనూ ఆ విభత్సమైన అటాచ్మెంట్ ఉండాలి. ఎగ్జాంపుల్, అయస్కాంతం యొక్క స్వభావం ఇనుమును ఆకర్షించడం. అవునా? నువ్వు ఏ దేశం పోయినా అది ఆ పని చేస్తా లేదా? లేదా స్పాంజ్ స్వభావం నీళ్ళని లాక్కోవడం లేదా ద్రవ పదార్థాన్ని లాక్కోవడం, అది ఎక్కడైనా లాక్కుంటుందా లేదా? అది డిస్క్రిమినేషన్ చూపిస్తుందా? నేను ఓన్లీ నీళ్ళనే లాక్కుంటాను, నూనెని లాక్కుని అంటలేదు కదా. కానీ మైండ్ అట్లా కాదు, కొన్నిటినే లాక్కుంటుంది, మిగతా వాటిని లాక్కోవడం లేదు. ఎందుకు? ఇది ఒక ఎంక్వైరీ. అంటే చిన్నప్పటి నుంచి నీకు క్రియేట్ చేసిన ధారణ వల్ల అట్లా అనిపిస్తుంది. సో సింపుల్. కుక్క బెంజ్ కారు మీద ఎట్లా ఉచ్చబోస్తుందో మారుతి కారు మీద అట్లే వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ కుక్క చెప్పలే అది కాస్ట్ ఇది బెటా, డోంట్ బోబో లైక్ దట్ అని చెప్పలేదు కదా. చెప్పింటే ఆబ్వియస్గా అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ ఓనర్ లేని టైం ఉందో అది క్రాంకీ కుక్క అయితే, అప్పుడు ఒకవేళ పోసింది అనుకో, కుక్కల సమాజం ఏమంటుంది, ఎంత చెప్పినా మారలేదు వీడంట. అసలు ఆ ధారణ క్రియేట్ చేయడమే తప్పు. ఈ విషయంలో ఈ సమాజంలో క్రియేట్ చేయడం తప్పేం కాదు. సమాజం అంటేనే అది. సమాజం అనేది కొన్ని సోషల్ ఎథోస్ని బేస్ చేసుకొని, కొన్ని టెనెట్స్ని బేస్ చేసుకొని, కొన్ని కస్టమ్స్ని బేస్ చేసుకొని, కొన్ని ట్రెడిషన్స్ని బేస్ చేసుకొని బిల్డ్ అయింది. ఇది ఒక గుబ్బారా అంటే ఒక గాలి బుడగ. అందరూ బుడగలో గాలి పోకుండా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఎవడ సూది తీసుకుని పోతే కొడతారు వాడిని. మన సాంప్రదాయం కాదు అది. దూరం పెట్టండి, నీ సూది నీ కాడ పెట్టుకో, గుండి సూది మోహన్ నాయాలని తిడతారు. అట్లా ఎందుకు? యు ఆర్ జస్ట్ డిస్టర్బింగ్ ది ఎథోస్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడు ఎవరు ముసలిని అడిగినా ఆ రోజులు వేరు అది అంటారు. ఇప్పుడు అసలు అందరూ ఎందుకో తెలుసా, గ్లోబలైజేషన్ అయిపోయింది. ఒక ప్రపంచం, ఒక దేశం ఎలా ఉందో ఇంకో దేశస్తులకు అప్పుడు తెలియదు. పక్క డిస్టిక్లో ఎలా ఉన్న వాళ్ళు ఎలా తింటారో తెలియదు. నీ ఊరు చుట్టుపక్కల దట్టమైన అడవి ఉంది, కొన్ని జనరేషన్స్ తెలియదు ఇంకో ఊరు ఉందని తెలియదు వాళ్ళకి. అందుకని వాళ్ళకి తెలిసిందే ఫైనల్ అనుకున్నారు. అందులో ఒక ఆమె ఓ కోడికి తీసేటప్పుడు అదే గొప్ప స్టైల్ అయిపోయింది అక్కడ. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న 100 మందిలో ఒక దొర ఉంటాడు, వాడు ఇట్లా తుమ్మముద్దు మీద కూర్చున్నాడు, అది సీట్ అయిపోయింది. ఒక్కసారి వాడు వాట్సాప్లో వీడియోలు చూసి తెలిసింది అసలు సీటు కాదన్నది, గొప్ప గొప్ప కుర్చీలు ఉన్నాయని, తద్వారా ఇదేం పెద్ద సంస్కృతి కాదని తెలిసింది మొదటిసారి. దరిద్రో నారాయణు హరి అని ఒక కాంటెక్స్ట్ ఉంది. అట్లాగే వైద్యో నారాయణ హరి అని అందరు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒక విషయం చెప్తారు, అది నేను అప్రూవ్ చేయను, కాకపోతే నీకేం బోర్డు రైట్ ఉంది రాబోయే అంటారని నేను జస్ట్ చెప్తాను అంతే. అదేంది, ఎక్కడ బీదవాడు కనిపించినా అతను నమస్కారం పెట్టేవాడంట. ఎందుకంటే బీదవాళ్ళలో నారాయణుడు ఉంటాడు. ఇది కాదు చేయవలసింది, పెట్టవలసింది చేతులు ఒకదాంతో ఒకటి కాదు. ఈ చేతులు జోబులో పెట్టి పైసలు తీసి వాడు రిచ్ అవుతాడు. బీదవాడిని బీదవాడిగా ఉంచడం నీ డ్యూటీ కాదు. బీదవాడిలో నారాయణ ఉంటాడు, ఇదేందో కాన్సెప్ట్. ఇది నారాయణ ఏమన్నా ఎవడు బీదం ఎత్తులాడుకుని ఉంటాడే ఏంది, అట్లెట్లుంటుంది రా అబ్బాయి. అన్ని కాన్సెప్ట్స్ అవి. ఆ కాన్సెప్ట్స్ నమ్మిన సమాజం ఉన్నది. ఎందుకు? వాళ్ళకి తెలీదు. అంటే ఐడియాలజికల్గా బౌండ్ అయిపోయిన మైండ్స్, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్. టెక్నాలజీ వచ్చి ఈ టైంలో కూడా మరి ఎందుకు వాటినే ఫాలో అవుతున్నాం? సమాజంలో ఉన్నావు కాబట్టి. సమాజం అంటే నీకు ధారణలే కదా, ధారణలే తెలుస్తుంది కదా, వ్యక్తిగతంగా రియలైజ్ కావాల్సిందే. ఎప్పుడన్నా సామూహిక భోజనాలు ఉన్నాయి, కానీ సామూహిక ఆకలి ఉందా? జర చెప్పు నాకు. సామూహికంగా ఆకలి ఎప్పుడు కాదు. సామూహికంగా భోజనం ఒక జెస్చర్ అంతే, మనంతా ఒకటే అని చెప్పడానికి. అందులో ఎక్కువ ఆకలైన వాడు, తక్కువ ఆకలైన వాడు, ఆకలేని వాడు అందరూ తింటారు. కానీ సామూహిక ఇది పెట్టు, అక్కడ నువ్వు నటించి దగ్గర నువ్వు ఒక బాటిల్ తీసుకుని నిలబడాల్సి వస్తుంది.
అందరంటే లాంఛనంగా చేయాలి కదా వచ్చింది. ఇక్కడనేమో యూ కెన్ ప్రిటెండ్, అక్కడ ప్రిటెన్షన్ లేదు. లైఫ్ అట్లుంటుంది. సో రియలైజేషన్ అంటే ఆ జోన్లోకి ఎంటర్ కావడం. యు ఆర్ సీయింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్. బట్ నువ్వు రాడికల్ అవ్వట్లే, మిలిటెంట్ అవ్వట్లే. అంటే అందరితో పోరాడి ఇది తప్పు ఇది రైట్ అంటే నువ్వు గల్లంత అయిపోతావు. తెలుసుకో, కొందరికి చెప్పు, నిశ్శబ్దంగా బతుకు, డిసప్పియర్గా, గంతే లైఫ్. నువ్వు తెలుసుకున్నావని అందరినీ మీరంతా వేస్ట్ ఫెలోస్ నేను తెలుసుకున్నా అనకు. వాళ్ళకి తెలుసుకుంటారు వాళ్ళు కూడా. మేబీ వాళ్ళకి అది నచ్చుతుందేమో. ఇప్పుడు నాకు తెలిసిన కొందరు ఉన్నారు, పొద్దున స్నానం చేసి వాళ్ళకి పూజ చేస్తేనే హాయిగా ఉంటుంది. అట్లనే నైట్ పెగ్గేస్తేనే హాయిగా ఉండే వాళ్ళు ఉన్నారు. సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేయాలి. మైండ్ని తృప్తిపరచడానికి ఒక యాక్ట్ అవసరమైంది. ఒకడు ఉన్నాడు ఏమి చేయకుండా హాయిగా ఉన్నాడు. ఇది కంప్లీట్ డిఫరెంట్ జోన్ అన్నట్టు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు మీద మనకు అటాచ్మెంట్ ఎందుకు ఏర్పడుతుంది అంటే మనకున్న ధారణ వల్లనే. బంగారం పట్ల ఆసక్తి ఎందుకుంది? ఉమ్మడి ధారణ. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి విలువ ఉంది కనుక. మెజారిటీ దేనికుంటే అంతే అంతే. అంగీకరిస్తాం. ఉదాహరణకు అసలు బంగారం విలువ లేదు అని ప్రపంచవ్యాప్తంగా ఒక న్యూస్ వచ్చింది అనుకో, బంగారం ఎవరు పెట్టుకోపోవచ్చు. సో ఇది జస్ట్ నీ యొక్క థాట్ని బూస్టప్ చేస్తుంది, నీ ఈగోని బూస్టప్ చేస్తుంది. నేను ఈరోజు ఒక వ్యక్తిని చూసినాం, నేను భోపాల్. ఇంత ఉంది బంగారం, ఇట్లా చేతులకి ఇక్కడ ఇంతలా ఉంది ఇట్లా. భోపాల్ ఒక పాట గుర్తొచ్చిందన్న. ఏం పాట? బంగారం ఆహా అని అన్న పాట. ఏమొస్తుంది అంటే అది ఉంటే తప్ప తనకు విలువ లేదు. నీకెంత విలువ వస్తుంటే అంత విలువైన నీ నుంచి జారిపోతాయి. అంటే నీ విలువను నువ్వు గుర్తిస్తున్నప్పుడు నీ నుంచి విలువైన వస్తువులు పడిపోతాయి. ఇంకా రమణ మహర్షి మిగులుతాడు లాస్ట్కు. తనే విలువైనది, ఇంక తనకు విలువైనది అక్కర్లేదు. ఇంకా డైమండ్కి మళ్ళీ స్పెషల్ లైటింగ్ ఎందుకురా? డైమండ్ అంటేనే అది ఇట్ షైన్స్. నువ్వు మధ్యాహ్నం పూట సూర్యునికి ఇప్పుడు టార్చ్ లైట్ వేసినావా? వేస్తే ఇంకొంచెం కాంతి పెరుగుతుంది కానీ తిడతారు అందరూ. సూర్యునికి మళ్ళీ లైట్ ఎందుకు? ఎక్స్ట్రా లైట్ అక్కర్లేదు. సో మనిషి ప్రయత్నం ఏందనేది ఇండివిజువల్ రెల్మ్లో ఏదో జరుగుతుంది, అదంతా జరుగుతుంది, అలాగే జరుగుతుంది. ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు ట్రై చేసిన విషయం అర్థం కాదు, ఒకడికి టక్కున చిక్కుతుంది, ఒకడికి ఒకటి చెప్పగానే చిక్కుతుంది, ఒకడు ఏదో చేస్తుంటే చిక్కుతుంది, వేస్ట్ అని తెలుస్తుంది ఒకడికి హఠాత్తుగా. ఇప్పుడు వాడు రాత్రి ₹1,00,000 ఉన్నాయి, ఒకరోజు ఆకలింది, ఒక్క హోటల్లో కూడా ఫుడ్ లేదు. హఠాత్తుగా తెలిసింది డబ్బు వేస్ట్ ఉంది నా అమ్మాయి. వాడేం చేశాడు? డబ్బంతా చింపేశాడు కోపంతో. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫ్రస్ట్రేషన్లో. ఇదే ఎక్స్పీరియన్స్ ఒక యోగికి అయింది. డబ్బంతా ఉంది కానీ వేస్ట్ అని తెలుసుకున్నాడు, కానీ డబ్బును విమర్శించలే. ఆ ఒక్క పూట దాచుకున్నట్లు ఉన్నాడు. రేపు పొద్దున మంచి భోజనం చేశాడు. అప్పటి నుంచి డబ్బును సరిగ్గా వాడుకోవడం మొదలుపెట్టాడు. సేమ్ ఎక్స్పీరియన్స్ బట్ 2 అప్రోచెస్. సో మనకైన అనుభవం మనల్ని ర్యాడికల్గా మార్చొద్దు. మనల్ని ర్యాడికల్గా మార్చొద్దు అంటే వైలెంట్గా మార్చొద్దు. ఇప్పుడు చాలామంది తెలుసుకోగానే అందరు నీకు తెలియదు ఇది పనిలో పడతారు. తెలుసుకున్నది అనుభవించడమే తప్ప వేరే వాళ్ళకి చెప్పడము సావగొట్టడం కాదు. ఓకే, నోరుంది కాబట్టి చెప్పు, పిట్ట కూసినట్టు. కానీ నేను చెప్తున్నదే కరెక్ట్, నువ్వు ఆచరించన్నావు అనుకో, యు ఆర్ బికమింగ్ మిలిటెంట్. ఇంపోజ్ చేయకూడదు. నాకు ఈరోజు నిన్ననే ఒక వ్యక్తి, ఈరోజు పొద్దున్నే ఒక దగ్గర దోషించడానికి పోతే అక్కడ యూట్యూబ్ ఫ్రెండ్స్ గుర్తించి వచ్చారు. మీరు ఎందుకండి షేర్, లైక్, సబ్స్క్రైబ్ బెటర్ అన్నారు. నేను ఇంపోజ్ చేయడం నాకు ఇష్టం లేదు. నచ్చితే చేసుకుంటారు, లేదా లేదు, చెప్పడం వరకే. ఇది ఒక జీవన విధానం అవునా కాదా? ఇప్పుడు నాకు ఆప్షన్ ఉంది, ప్రతిసార్లు అడగవచ్చు, నీతో చెప్పించు, సెలబ్రిటీస్తో చెప్పించవచ్చు. ఒకసారి తలకింద బరిగాడితో చెప్పించాను. నెక్స్ట్ ఒక ఫ్రెండ్ అన్నాడు, నీకెందుకన్నా అవి అన్నాడు. తర్వాత నేనేం చేశాను, అదే వీడియోకి సౌండ్ తీసేసి పెట్టాను. అసలు తనిఖీల బరిని ఎందుకన్నా అన్నాడు. తనిఖీల బరిని కూడా తీసేశాను. నాకు కరెక్ట్ అనిపిస్తుంది, అవసరం లేదు. ఇప్పుడు ఎవడైనా పెద్ద పెద్ద లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా స్టిల్ దే నీడ్ సపోర్ట్. ఇంకా పెదగాలి, ఆశ సావదు. నాకు అసలు ఆశనే లేదు, సహజంగా ఎదిగినంత ఎదుగుతుంది.
ఈయన్నే అయిపోయింది, ఆగిపోయి క్యా ఫరక్ పడతా అంటే వాట్ ఈజ్ ఇట్ ఐఎమ్ లూజింగ్. ఇప్పుడు నేను నన్ను ఎవడు గుర్తించలేదు, ఏమిటి నేను కోల్పోయేది? ఈ జస్ట్ చనిపోయే వరకు ఎవడు హాయి అనలేదు నిన్ను. అసలు వాట్ ఈజ్ ఇట్, నువ్వు కోల్పోయేది ఏమిటి అసలు? అంటే ఏమీ ఉండకపోవచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి అందుకే ప్రపంచం అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుందని చెప్తున్నాను నేను. ఇప్పుడు నా హోల్ కాన్వర్జేషన్స్ అన్నీ దీని చుట్టూ తిరుగుతాయి. అప్పుడప్పుడు ప్రపంచం ఒక అవసరం, అంతవరకు అది నీ అస్తిత్వం కాదు. డబ్బు అవసరం, పేరు అవసరం, ఆధార్ కార్డు అవసరం, బండి అవసరం, చెప్పులు అవసరం. ప్రపంచం అంటే చెప్పులు, ప్రపంచం అంటే బంగారం కూడా, ప్రపంచం అంటే మేకప్, ప్రపంచం అంటే అందమైన అబద్ధం. అవసరానికి వాడుకో. ప్రపంచం అంటే ఎదుగుదల, ప్రపంచం అంటే షో ఆఫ్, ప్రపంచం అంటే లైట్, ప్రపంచం అంటే ఒక మెరుపు, ప్రపంచం అంటే కంపారిజన్, ప్రపంచం అంటే ఒపీనియన్, జడ్జిమెంట్, ప్రపంచం అంటే ఎక్కువ తక్కువ. కొంతమందికి అది ఉంటేనే లైఫ్ అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోకుండా ప్రపంచమే లైఫ్ అనుకున్నవాడు సఫర్ అవుతాడు. సాధిస్తాడు కూడా, కానీ సఫర్ కూడా అవుతాడు. పూరి జగన్నాథ్ సాధించాడు, సఫర్ అయ్యాడు ప్రపంచం వల్ల. వర్మ సఫరుగాడు, సాధించాడు, తెలుసుకున్నాడు, తెలివైనడు. నాకు ఒక వ్యక్తి ఎప్పుడు మెసేజ్, మీరు వర్మతో ఇంటర్వ్యూ చేయండి చూడాలని, నేను ఆ విషయం వర్మకు చెప్పు అంటే నేను ఎన్నోసార్లు మెసేజ్ పెడతా కానీ రిప్లై ఇవ్వడు, నువ్వు ఇస్తావు కాబట్టి పెడుతున్నా అంటున్నాడు. సరే ఏదో బాగానే ఉంది. అట్లా. సో ఇది కంక్లూడ్ చేద్దాం. అటాచ్మెంట్ అనేది ఎట్లా వస్తుంది అంటే ధారణ నుంచే వస్తుంది. ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్పలే ఆ బ్రష్ ఇంతకుముందు అనుకున్నది, నువ్వు వాడే మొదటి బ్రష్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా పడేసుకోవద్దు. మన వంశానికి అవమానం, మన ఆర్టిస్టుల యొక్క పరంపరకు అవమానం. నువ్వు బ్రష్ని పడేసినావు అంటే విన్సెంట్ వ్యాంగోని అవమానించినట్టు అని గరికపాటి ప్రవచనం ఇస్తే, అది నిజంగా 1000 ఏళ్ళ నుంచి ఉంటే ప్రతి ఆర్టిస్టు ఫస్ట్ బ్రష్ను ఆపసోపాలు పడుకుంటా గాజు బాక్సులు తీసి పెట్టుకుంటారు. అతను చనిపోయినప్పుడు అతని ఫోటో పక్కన దీనికి ఫ్రేమ్ కడతారు. అది జస్ట్ తుపేల్ బ్రష్, అది అంతే. అది చూడడమే రియలైజేషన్. ఇప్పుడు దాన్ని నువ్వు విసిరి పడేయట్లే, బ్రష్ను ఎట్లా వాడాలనో అట్లా వాడుతున్నావు అంతే. నేను ఒక చిన్న జెన్ స్టోరీ చెప్తా. ఇది నీ పెన్ను తీసుకో, కొంచెం రాసుకుంటానండి అడిగితే ఇచ్చావు. ఇచ్చిన తర్వాత నేను రాసుకుంటాను, ఉదయం రాస్తాను. రాసిన తర్వాత అని తర్వాత నువ్వు అన్నావు, అది గురువుగారు అది సెలబ్రిటీ ఇచ్చిందని చెప్పు. గురువుగారు కదా, రీసా సెలబ్రిటీ ఇచ్చిందని చెప్పు. ఎందుకంటే అది జనకథలో గురువుగారు, నేను కాదు కదా. సెలబ్రిటీ ఇచ్చింది, కొంచెం జాగ్రత్తగా అంటే సరిగ్గా వాడంటే మళ్ళీ రాసుకొని మళ్ళీ ఇట్లా పెట్టించాను, అయిపోయింది. ఇంతే స్టోరీ. సెలబ్రిటీ ఇచ్చినా ఎవరిచ్చినా పెన్ను ఏమిటో పెన్నే. దట్స్ అక్కడితో నీవు రియలైజ్ చేసేస్తే ఇట్లుంటుంది. కాకపోతే సెలబ్రిటీ ఇచ్చిన పెన్ను వేరే, అది నీ ధారణనే కాదా. ఇప్పుడు వర్మ అంటాడు, నంది ఆవిడిస్తే ఇక్కడ పడేసా గుర్తు. దట్స్ హౌ వన్ షుడ్ బి, అంతే. ఓకే, తన అటాచ్మెంట్ అంటే ఒకటి అడుగుదాం అనుకున్నా. తను ఏమంటారు, అందరూ తన ఫోకస్, అందరూ ఫోకస్ తన సైడే తిరగాలని కోరుకుంటాడు కదా, అలా చేస్తారు కదా. నేనైతే ఎప్పుడు అతని దిక్కు చూడలే. ఓకే, మీరు కాబట్టి మెజారిటీ అది నీ ఆసక్తి మీద ఆధారపడింది కదా. ఇప్పుడు నేను చూడు అంటే ఎందుకు చూస్తున్నావు? నీ పని నువ్వు చేసుకో. సో నీకున్న ధారణ వర్మ గురించి అట్లా చూడేలా చేస్తుంది. నాకే ధారణ లేదు, నేను వర్మను మామూలు మనిషిగానే చూస్తున్నా. ప్రకృతి పరంగా వర్మ ఎంతో, నువ్వెంతో, నేనంతే, మాకు ఈ పిట్ అంతే, ఆ చెట్టు అంతే, డాలి అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో ధారణని సెట్ చేస్తే విషయం చాలా అర్థమవుతుంది. ధారణ చేసిన ముప్పు మన మానవ జాతికి అంతా ఇంతగా. దీనికి మరో పేరు కండిషనింగ్. నిరంతరం అంటే షరతు, నీ మనసుకు ఒక షరతు విధించడం. ఇంతే 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 ఇంతే. షరతులు ఉండాలి కదా ప్రపంచంలో, ఉండాలి. ఆల్రెడీ ఫస్టే అనుకున్నాం, అవన్నీ ఉంటేనే దాని సమాజం అన్నారు.
డీమార్ట్ అని ఉంది కదా, అందులో ఏవేవి ఉండాలో అవి ఉంటేనే డీమార్ట్ అవుతుంది, అవునా కదా? అందులో ముఖ్యంగా దాని బోర్డు ఉండాలి. అట్లా సమాజంలో లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మోరల్ అంటే సమాజం అంతా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక కామన్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని మనం ఫంక్షన్ అవుతున్నాం. ఇప్పుడు రెడ్ లైటో, గ్రీన్ లైటో, ఆరెంజ్ లైటో, మీకు నచ్చిన లైట్ దగ్గర ఆగండి. ఇప్పుడు చెప్పింగా ఈ ఒక్క మాట చాలు కదా, ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతాయి. నేను చిన్న జోక్ విన్నా. ఒక ఆవిడ వచ్చిందంట, సిగ్నల్ దగ్గర ఆగింది, చూసిన తర్వాత గోళ్ళు తీసుకుంటుంది, మొబైల్లో చాటింగ్ చేస్తుంది, మళ్ళీ తర్వాత మధ్యలో చూస్తుంది, చీ అని మళ్ళీ ఆడుకుంటుంది. హాఫ్ అన్ అవర్ అయింది, వెనక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. కొట్టే ట్రాఫిక్ కానిస్టేబుల్ బూబల్లో వచ్చాడు. దింపిన తర్వాత మీకు నచ్చే కలర్స్ రావు మేడం, మీరు వెళ్ళండి అంటే ప్లీజ్ అవే ఉన్నాయి మా దగ్గర వస్తారు. ఓ రియల్ ఏం చెప్పి వెళ్ళిపోయాట. సో అట్లా సమాజం సెట్ ఆఫ్ రూల్స్తో నడుస్తుంది. ఇప్పుడు అందుకే ఏ చోట గుంపు ఉందో అక్కడ పద్ధతిని చూడు. పెళ్ళి పద్ధత, సినిమా థియేటర్ క్యూలో నిలబడండి పద్ధత, క్యూఆర్ కోడ్ చూపించండి పద్ధత. అందరికి అర్థమయ్యే ఒక లైన్ ఉంటుంది, అది బ్రేక్ చేసినామని మనం క్రైమ్ చేసినాం అంటున్నాం. మనం రెడ్ లైట్ ఒక అడవిలో పెట్టు, అక్కడ ట్రాఫిక్ లేదు, అక్కడ బ్రేక్ చేయి, ఏ క్రైమ్ లేదు చూడు. ఎందుకంటే అక్కడ వ్యవస్థనే లేనప్పుడు క్రైమ్ ఎక్కడిది? సో కండిషనింగ్ అనేది తప్పదు. మనిషి కండిషన్స్ బారిన పడే వాడు పెరుగుతాడు. ఇక్కడ వాడు చిన్నగా ఉన్నప్పుడు తెలియదు కదా, ప్రతిదీ వాళ్ళకి వాడు గిత్తతుంటాడు కదా, అందరూ చెప్తారు వాడికి. ఎందుకంటే వాడేం గట్టి కొట్టలేడు, అంటే మెల్లగా ఉంటుంది, వాడి బలం ఉండదు. తర్వాత వాడి కాళ్ళు పరిగెత్తలేరు, కూర్చోబెట్టి ఏమేమో చెప్తారు. వాడికి రాత్రిపూట పిచ్చి కళ్ళన్నీ పడతాయి పిల్లలకి, వీళ్ళ వల్లనే. టీచర్లు గట్టిగా అరుస్తారు, తొడపాశాలు పెడతారు, పెద్దోడికి చేస్తే దౌడ బలగొడతారు. అసలు నీ జాతి పక్క జరుగు, అసలు కాలేజ్ వద్దు. నేను చిన్న ఆడియో విన్నా, నువ్వు కాలేజీకి వస్తే నేను రాను సార్, నేను రాను, ఫుడ్ ఉండదు, బాగుండదు, ఊకే వస్తాను. ఏంది బాబు అట్లా మాట్లాడుతున్నావు? ఊకే పోసార్ ఏమో నువ్వు పెద్ద. సార్ మీ నాయనకి నేను ఏం మా నాయనకు ఫోన్ ఏం మీకు మంచిగా ఉన్నాడు యాక్చువల్గా. ఇప్పుడు గరికపాటి ఒక డైలాగ్ అన్నాడు, చిన్నపిల్లవాడు అల్లరి చేయకపోతే వాడు చిన్నపిల్లవాడే కాదు. అంటే నేను చెప్తా, ధారణలు ఉంటే అసలు నువ్వు మనిషివే కాదు. యు మే బి ఎ ప్రొఫెషనల్. టు బికమ్ హ్యూమన్ అన్ని ధారణలు వదిలేసి చూడాలంతే. అలాగని అనార్కిస్ట్గా అమ్మని కాదు, అంటే వైలెన్స్ క్రియేట్ చేయమని కాదు దాని ఉద్దేశం. తెలుసుకో, రెడ్ లైట్కి సత్యానికి సంబంధం లేదు, రెడ్ లైట్ అవసరాన్ని గుర్తించి చక్కగా ఇంతే. ఒకసారి అమెరికాలో ఇట్లా జరిగింది. అర్ధరాత్రి 2:30కి షికాగో నుంచి నేను మా కజిన్ వస్తున్నాం. అక్కడ రెడ్ లైట్ పడితే ఖచ్చితంగా ఆగాలి. ఒక మారుమూల గ్రామంలో అమెరికాలో, అది ఎక్కడుందో తెలియము, నిర్మానుష్యంగా ఉంది. రెడ్ లైట్ దగ్గరకు వచ్చి కారు ఆగింది. ఇట్లా పైన ఉంది రెడ్ లైట్, చాలా పైన. రెడ్ లైట్ పోతలేదు. అక్కడ రూల్ వైలేట్ చేయొద్దు కదా. పావు గంట అయింది, 20 నిమిషాలు అయింది, ఏ వెహికల్ వస్తలేదు. అట్లీస్ట్ మాతో పాటు కంపెనీకి దొరుకుతుందంటే మేము దిగినాం కూడా. ఒక్క వెహికల్ అర్ధరాత్రి 2:30. మేము వచ్చింది అర్బన్ ఏరియా నుంచి వచ్చింది, మెయిన్ రోడ్ మీద కాకుండా. టు ఎక్స్పీరియన్స్ విలేజెస్ అండ్ లైట్ అంతా. మా కజిన్ ఆశ్చర్యపోయింది, ఏం చేయాలరా ఇది రెడ్ లైట్ పోతలేదు, అది అంటే సిస్టమ్ ఫెయిల్ అయిందా? ఎందుకంటే దాటితే చక్కన కొడుతుంది, మళ్ళీ $8 బిల్లు పడుతుంది. అప్పుడు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి, నేను ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయను చేస్తే, ఏంటంటే ఇట్లా రెడ్ లైట్ నిలిచిపోయిందంటే ఏం లేదు, అది నీ కార్ను గుర్తించలేదు అంతే, నువ్వు ఇట్లా ఎనిక్కని పెట్టు అన్నాడు. అది ఇట్లా ఎనిక్కని పెడితే కరెక్ట్ 2 సెకండ్లు పోయింది అది. సో ప్రపంచాన్ని అర్థం చేసుకుంటే ఇట్లా నిజానికి రెడ్ లైట్ దగ్గర, అదే ఆ వ్యక్తి ఇంట్లోకి వచ్చినాక రెడ్ లైట్ పెట్టు ఒక్క తను అన్నాడు వాడు. తండ్రా లేదా నీ బోర్డు రూల్స్ ఎవరైనా పెట్టు అంట అంతే. ఇప్పుడు మన ఇంట్లో కూడా బాత్రూమ్ దగ్గర రెడ్ లైట్ ఉండి, తినేటప్పుడు ఒక రెడ్ లైట్, ఇట్లా తింటుంటే రెడ్ పడగా అయిపోవాలి, మళ్ళీ గ్రీన్ లైట్ పడగానే తినాలి, ఆరెంజ్ పడగానే నీళ్ళు తాగాలి. ఇట్లా ఉందనుకో టూ మెకానికల్ అయిపోతుంది. సో ప్రపంచం ఒక అవసరం అని ఎప్పుడైతే నేను గుర్తించిందో ఫ్రీ అయిపోయింది మైండ్. ప్రపంచంలో ఉన్న అన్ని ఫుడ్ విషయాలను ఆచరిస్తున్నాను నేను హాయిగా, అవసరం కనుక.
అది ఒక మేరకు అవసరం. అది ఎక్కడో రోడ్డు మధ్యలో అప్పుడప్పుడు ఉంది అంతే. అడుగడుగుతుంటే ఎవడైనా ధర్నా చేయరు. సో ధారణ వల్ల మనసు కొంచెం బిగుసుకుపోతుంది, అదొక కిక్కిస్తుంది. కానీ నిజంగా లైఫ్ని అర్థం చేసుకోవడానికి అడ్డంకి ధారణ. కండిషనింగ్ అనేది, ధారణ అనేది నిలిచిపోయిన ఆలోచన అంతవరకు, అంతకుమించి దానికి ఏ వాల్యూ లేదు. కానీ ఉపయోగాలు ఉన్నాయి. ప్రపంచంలో ఖచ్చితంగా ఉపయోగాలు ఉన్నాయి అట్లా.